మా శాసనసభ్యుల గురించి, మంత్రుల గురించి మాట్లాడుతున్నావు. వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రికి వీళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. మీ చేసేటువంటి పనులు, మీ అరాచకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ రోజున మహిళల్ని ఇబ్బందులు పట్టారు, కించపరిచారు. తర్వాత డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని దారుణాలు చేశారు? మీ చరిత్రలు తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు మాట్లాడిన పరిస్థితులు లేవు. దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా దొంగే దొంగ అన్నట్టుగా. సహజంగా ఈడీ కేసుల నుంచి ఎంక్వైరీ తప్పుకున్నావు ఆ రోజున. ఈరోజు కూడా వెళ్ళా. నీకు నిజంగా చట్టాల మీద గౌరవం ఉంటే ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి? ఆ తర్వాత వచ్చావు, మళ్ళా వచ్చేసి కోడికత్తి డ్రామా. పాప ఆ సీనుకు కూడా న్యాయం చేయలేకపోయి నీకోసం నమ్మిన వ్యక్తికి. అది డ్రామానే. ఆ నెక్స్ట్ వచ్చావు, బాబాయిని చంపేసి అది గుండెపోటు కాస్త గోడల పోటు, అది నారాస రక్త చరిత్ర అని చెప్పి మోసం చేసి పబ్బం గడుపుకున్నావు. పరకామణి కేసు, అది చిన్న దోత అన్నావు. అంటే దేవుడి దగ్గర నమ్మకం, తప్పు చేయకూడదని విశ్వాసం వదిలిపెట్టి అది కూడా అదేముంది, అది చిన్న కేసు అని మాట్లాడరు. ఈరోజు కూడా దీనిలో కూడా మీరు తప్పులు చేశారు. పాలు లేనిది సృష్టించినటువంటి రసాయన దశన మీరు నెయ్యి వాడారు. ఆవు నెయ్యితో చేయడం అనేది సెంటిమెంటు, భక్తుల యొక్క పవిత్రత. అలాంటి దాన్ని కూడా మీరు మోసం కల్తీ చేశారు. ఆఖరికి తల్లి పాలను కూడా కల్తీ చేయగలిగినటువంటి సమర్థులు మీరు. తప్పు చేసి దొంగే దొంగ అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు మీరు. చోరు చేసినటువంటి మీరు క్రెడిట్ చోరీ అని కూడా అపహాస్యంగా మాట్లాడుతున్నారు.